వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. హన్మకొండ బస్టాండ్ ఎదుట బీసీ నేతలు ర్యాలీ చేపట్టారు. బంద్ పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, బంద్ పై అప్డేట్స్ ఏంటి? బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉదయం 5 గంటలకే బీసీ జేఏసీ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఈసారి బంద్కు కూడా స్వచ్ఛందంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. మనం ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్లో ఉన్నాం. చూడొచ్చు, ఉదయం 5 గంటల నుంచే బస్సులన్నీ కూడా డిపోకి పరిమితమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 9 డిపోలలో ఉన్న దాదాపు 950 బస్సులకు సంబంధించి కూడా అన్నీ కూడా డిపోలకే పరిమితం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది అని చెప్పొచ్చు. అయితే బంద్కు సంబంధించి అన్ని వర్గాల నుంచి ముందుగానే సంపూర్ణ మద్దతు తెలపడంతో చాలా వరకు తమ ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసుకోవడం, తర్వాత పోస్ట్పోన్ చేసుకోవడంతో బస్టాండ్లన్నీ కూడా సందడి లేకుండా ఉండిపోయాయి. నిత్యం కూడా ఇక్కడ వరంగల్కి సంబంధించి హన్మకొండ బస్టాండ్లో నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం అయితే బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే 42% ఇవ్వాలి అనేది డిమాండ్ నేపథ్యంలో కూడా కోర్టు స్టే ఇవ్వడం, తర్వాత బీసీ సంఘాలన్నీ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలంతా కూడా 42% మద్దతు రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఈ ఆందోళన చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది. ఎట్లా ఉంది బంద్కు సంబంధించి? ఉదయం నుంచి కూడా బస్ డిపోల దగ్గర ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ రోడ్లంతా కూడా నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఈసారి బంద్కు సంబంధించినటువంటి ఎట్లా కొనసాగుతుంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో? వరంగల్ డిపో 1లో మనం చూస్తున్నాం, దాదాపు పొద్దుటికెళ్ళి ఒక్క బస్సు కూడా కదలలేదు. రాష్ట్రం మొత్తంలో ఇదే పరిస్థితి ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఈ బంద్కు సంపూర్ణమైన మద్దతు ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్తో కానీ, వాణిజ్య సంస్థలో కానీ, విద్యా సంస్థలు అందరూ వాలంటరీగా ఇవాళ బంద్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రజాబంధు. 60% ఉన్న బీసీలో మొదటిసారి బంద్ పిలుపునివ్వడం, దానికి అన్ని పార్టీలు మద్దతు పలకడం. నిజంగా భారతదేశం చరిత్రలో ఏ బంద్కైనా ఏదో ఒక పార్టీ దానికి అపోజిట్ చేసుకొని ఎదుర్కొనే మేము బంద్ పిలిపిస్తుంటారు. కానీ ఇవాళ విచిత్రం ఏంటంటే బీసీ రిజర్వేషన్కు మాత్రం అందరూ మద్దతు పలుకుతున్నారు. మేము అనుకుంటా ఈ బంద్ తర్వాత ఇదే చిత్తశుద్ధితోని మా బిల్లు పాస్ కూడా చేస్తారు, 9వ షెడ్యూల్లో పెడతారని మేము ఆశిస్తున్నాం. కానీ ఎడల మీరు మరోసారి బీసీలో మోసం చేసినట్టే. ఇవాళ 78 ఏళ్ళకెళ్ళి మోసం చేసుకుంటే ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ మెజార్టీ పీపుల్ రాజ్యాధికారంలో ఉంటారు, మైనార్టీ డిమాండ్లను మెజార్టీ వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ భారతదేశంలో విచిత్రం ఏంటంటే స్వతంత్రం వచ్చిన కాంచెల్లి మైనార్టీలు రాజ్యాధికారం ఉన్నారు, మెజార్టీలో బానిసత్వంలో ఉన్నారు. కానీ ఇవాళ బీసీలు అందరూ చైతన్యమై బీసీ సంఘాలను ఒక తాటి మీదకి వచ్చి మనమేంతో మన వాటా అంతా బరాబర్ తీసుకోవడానికి ఉద్యమాన్ని కొనసాగుతున్నది. మేము ఎవరి షేర్ మేము అడగట్లేదు. మేమున్న జనాభా ప్రకారంగా మా షేర్ కావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ కింద 42% మేము స్థానిక సంస్థలలో ఇస్తాం, ఉద్యోగాలలో ఇస్తాం, విద్యలు ఇస్తామన్నారు. బీసీ ప్రజలందరూ ఆశపడ్డారు, సంతోషపడి వారిని అధికారంలో తీసుకొచ్చారు. అధికారం తీసుకొచ్చినాక 2 ఏళ్ళైనా కానీ ఆశ నిరాశనే అవుతున్నది. సో ఈ బంద్ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ బంద్కు సంబంధించిన తర్వాత కూడా నెక్స్ట్ కార్యాచరణ కానీ ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటిది ఈ మీ కార్యాచరణ బంద్ క్లియర్ కట్గా 100% సక్సెస్ అయిందని తెలిసినాక చోటే మియా అంటే కాంగ్రెస్ చోటే బాయ్, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటారు, మోడీ గారిని బడా బాయ్ అంటారు, నేను చోటా బాయ్ అంటారు. మీరిద్దరు బాధ్యత తీసుకొని బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆగదు. ఇది ఆరంభమే. 18 అక్టోబర్ 2025 నాడు తెలంగాణలో బీసీలో ఆరంభం చేసిన ఉద్యమము. మాకు తెలంగాణ ఉద్యమం నడిపిన అనుభవం ఉన్నది కాబట్టికే ఈ ఉద్యమాన్ని కూడా ఎలా తెలంగాణ సాధించుకున్నాం, ఇవాళ బీసీలు అందరూ కలిసి రిజర్వేషన్ సాధించుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే అన్ని పార్టీలు మీరు అందరూ బీసీ బంద్కు మద్దతు పలికి బీసీలకు అన్యాయం జరిగిన దానికి మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీ పార్టీలకు సంబంధించిన పదవులు ఇవాళ ఓసీ ప్రెసిడెంట్ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీసీకి ఇవ్వాలి.
33 జిల్లాల 17 జిల్లా అధ్యక్ష పదవులను బీసీలకు ఇవ్వాలి. ఇవాళ బీసీలకు అవకాశాలు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంచమని వాళ్ళు కోరుతున్నాం. రాని ఎడల మీరు ఏంటి చిత్తశుద్ధి లేనట్టయితే మేమే ఎప్పుడు అధికారంలో ఉంటారు, మీరు ఎప్పుడు బానిసత్వంలో ఉండే పద్ధతికి నికేస్తారు. కానీ ఈనాటి బంద్ని చూసి కాస్త తేరుకొని పార్టీలన్నీ బీసీలకు మద్దతుగా వస్తారని ఆశిస్తూ రాని ఎడల ఈ మా ఉద్యమం మాత్రం కొనసాగుతుంది గట్టిగా. సో బంధుకు సంబంధించి ఎట్లా జరుగుతుంది, బంధు ద్వారా ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, అన్ని వర్గాల నుంచి మీకు ఈ బంధుకు మద్దతు తెలిపినట్టేనా? తెలంగాణ జేఏసీ బంధు పిలువ భాగంగా ఈరోజు హన్మకొండలో జంట నగరాల్లో బంధు సంపూర్ణంగా ప్రజల సహకారంతో బంధు కొనసాగుతుంది. 4 గంటల నుండే మేము ఇక్కడ బస్ డిపో ఈ రీజనల్ ఆఫీస్ ఇది ఆర్టీసీకి 950 బస్సులు ఇక్కడ నుంచి ప్రయాణం అవుతాయి. ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. ప్రజలు సహకరిస్తున్నారు, ఆర్టీసీ సహకరిస్తున్నది, అన్ని ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే వారి దీర్ఘకాలికమైనటువంటి కోరిక ఇది. ఈ కోరిక నెరవేరాలంటే అంచెలంచెలుగా ఈ పోరాటం చేయక తప్పదు. అనేక 66 నుంచి 2025 వరకు కూడా వాళ్ళు జీవోలు తీయడం, హైకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టు పోవడం, జీవోలను కొట్టేయడం. మళ్ళీ ఒకటే మార్గం, ప్రభుత్వాల సిద్ధశుద్ధి ఉంటే 9వ షెడ్యూల్లో దీన్ని నమోదు చేయాలా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలా, రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాలా, భారత రాజ్యాంగాన్ని సవరించి బిల్లును ఆమోదిస్తే తప్ప ఇది తెలంగాణ ప్రజలకు ఇది జరగదు. ఎందుకంటే తమిళనాడులో 69% మీరు చూస్తున్నారు, అక్కడ జయలలిత సాధించుకుంది. అక్కడ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసినాయి. అక్కడ విస్తరిస్తే జయలలిత గారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగాన్ని సవరించి బిల్లును పాస్ చేయించుకొని ఇలా 69% బీసీలు అక్కడ రిజర్వేషన్ పొందుతున్నారు. అదే పద్ధతి కూడా తెలంగాణ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ దగ్గర కోరుతున్నాం. సో ఈ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి రోల్ ఉండబోతుంది, ఈ బంద్ ద్వారా ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి బీసీల ఓట్లు వేసుకొని ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్నది. అదే తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మోసపూరితంగా బీసీలను ఒక మోసం చేసే ఆలోచనతోని కాలయాపన చేసి అక్కరకు రాని జీవోలు తీసి ఒక పక్క అగ్రవర్ణాలను సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేపించి ఇది కాలయాపన చేసేది అనేది మేము గ్రహించినాము. మాకు కూడా తెలుసు అది, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు ఇది ఈ 42% ఈ విధంగా అమలు కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 50%కు మించితే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. రెండవది, ఇది 9వ షెడ్యూల్లో రాష్ట్రపతి పార్లమెంట్లో ఆమోదం పొందుతేనే తప్ప ఇది ఈ రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్లు చెల్లయ్య అనేది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. అయినా నమ్మినాం, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. సో ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. స్థానిక సంస్థలలో 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించాలి అనేది ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే కోర్టు స్టే ఎన్నికలకు సంబంధించి ఇవ్వడం, ఆ తర్వాత బీసీ సంఘాలంతా కూడా ఈ బంద్కు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా చూడొచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే ఈ తరహా బంద్ కొనసాగింది. మొత్తం ఆర్టీసీ బస్టాండ్లన్నీ కూడా ఈ విధమైనటువంటి నిర్మానుషంగా ఉన్నాయి. బస్సులన్నీ కూడా బస్ డిపోలకు పరిమితమయ్యాయి. ఎక్కడ చూసినా బంద్కు సంబంధించినటువంటి మద్దతు తెలిపారు. ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా ఇతర సంస్థలన్నిటికి సంబంధించి కూడా ఇటు హోటల్స్కి సంబంధించి కావచ్చు, వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్కూల్స్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలపడం, హాలిడేస్ కూడా ఇచ్చారు. దీంతో రోడ్లన్నీ కూడా వరంగల్లో నిర్మానుషంగా మారాయి. చాలా చోట్ల బీసీ జేఏసీ నేతలంతా కూడా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు. బంద్కు సంపూర్ణ మద్దతు లభించిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి, స్థానిక సంస్థల్లో బీసీ కోటా డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఉప్పల్లోని వరంగల్ హైవేపై బీసీ నేతలు బైఠాయించారు. రోడ్లపై టైర్ కాల్చి నిరసన తెలిపారు. లోకల్ బాడీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని బీసీ నేతలు తేల్చి చెప్పారు. నిరసనలో బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.